తెలియకుండానే బావకు నా ఆలోచనలు మొదలవుతాయి. తెలియకుండానే నా మీద ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మా పెళ్ళైపోతుంది. పిచ్చిదానా, నా మాటకే లొంగని వాళ్ళు నీకు లొంగుతారా? లౌక్యాన్ని ప్రయోగిస్తే లొంగని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. దాంతో కొడతా. నా నటనతో, నా మాటతో బావను పడగొడతా. బావని పెళ్లి చేసుకుంటా. నా సహాయం లేకుండా నువ్వు వాణ్ణి చేసుకోగలవేమో నేను చూస్తానే. నువ్వు చూడకపోతే ఎలా అమ్మా? చూడు. ఏమయ్యా, కాఫీ? తీసుకోవయ్యా, చల్లారిపోతుంది. బోడి కాఫీ చల్లారితే ఏముందిలే గాని గంగోత్రి బతుకు తెల్లారిపోయే న్యూస్ కనపడింది. చూడు పోనా, చూడు. ఏంటయ్యా నువ్వనేది? అదే పేపర్లో న్యూస్ వేయించి చిక్కింది, చూసావా? మామూలుగా కాదయ్యా, మళ్ళీ తప్పించుకోలేని విధంగా ఇరుక్కుంది. పద, మంగకు చూపిద్దాం. పద పద. ఏంటే నీ జీవితం ఇలా తయారైంది? గంగ కాని గంగ గంగ అయిపోవడం ఏంటే? అది నీకు తెలిసినా నువ్వు దాన్ని ఏమీ చేయలేకపోవడం ఏంటే? దాని హవా పెరగడం ఏంటే? నీ హంగు తగ్గడం ఏంటే? ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నావంటే ఇక నీకు గుడ్ టైం వచ్చేదెప్పుడే? వచ్చేసిందమ్మా, వచ్చేసింది. వచ్చేసిందా? ఆంటీకి మర్చిపోయింది గుర్తొచ్చేసింది అంకుల్. గౌరీ ఏం చెప్పిందో చెప్పేస్తుందా? చెప్పండి అంకుల్, చెప్పండి. మీ ఆంటీ చెప్పడం కాదు మంగా, పేపర్ చెప్తుంది, చూడు. ఈ న్యూస్ చూసావంటే న్యూసెన్స్ చేయడానికి నీకు వెపన్ దొరికిందని సంబరపడిపోతావు. సంతోషంతో ఎగిరి గంతేసి దాన్ని ఇంట్లో నుంచి గంటేస్తావు. చూడు. చదువమ్మా, నీకే అర్థమవుతుంది. అంకుల్, ఆంటీ, ఇది కళ నిజమా? నువ్వు కన్న కల నిజమవబోతున్న వార్తమ్మాది. ఎస్. ఆ గంగోత్రే గంగ కోసం ప్రకటనిచ్చి నాకు భలే ఆయుధాన్నిచ్చింది. నాకు దొరకకుండా తప్పించుకుంటూ దానికదే దొరికిపోయేలా చేసుకుంది. పాపం పండితే అంతేనమ్మా, వాళ్ళ వేలితో వాళ్లే కన్ను పొడిచేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా పదమంగా, వదినకి చూపించి దాన్ని గెంటేద్దాం. పదండి పదండి. పద. ఆగండి. ఎందుకమ్మా? ఆ జిత్తుల మారిదానికి ఈ సాక్ష్యం సరిపోదు. నేను పేపర్లో వేయించలేదని చెప్పి ఎస్కేప్ అవుతుంది. అది కిక్కురు మనకుండా పోవాలంటే ఎవిడెన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకానా? ఎలా అమ్మా? ఆ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ న్యూస్ వేయించిన వాళ్ళ డీటెయిల్స్ అడిగి వాయిస్ రికార్డ్ చేయి అంకుల్. ఈ పేపర్తో పాటు అది అమ్మమ్మకి వినిపిద్దాం. అప్పుడు దాని సంగతి. ఇక నువ్వు చెప్పకమ్మా, అర్థమైపోయింది. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటా ఉండవు. హలో అంకుల్, రికార్డ్ చేయి. హలో సార్, ఇది పేపర్ ఆఫీసే కదండి? ఎస్, చెప్పండి. ఏం లేదు సార్, ఈరోజు మీ పేపర్లో 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన గంగ గురించి న్యూస్ వేశారు కదా, అది చదివి చేస్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయి మీ దగ్గర ఉందా అండి? లేదు సార్, పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి తలుచుకుంటే జాలేస్తుంది సార్. రెస్పాన్సిబిలిటీ ఉన్న పౌరులుగా మేము ఆ గంగని వెతకాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. దాందే ఉందిలే సార్. ఇకపోతే
ఈ గంగ గురించి న్యూస్ వేయమని మీకు చెప్పింది ఎవరు సార్? ఆ అమ్మాయి పేరెంట్సేనా? లేదు సార్, గంగోత్రి అనే అమ్మాయి చెప్పారు. అడుగు అడుగు, ఏం పేరు అడుగు. ఏం పేరు చెప్పారు సార్? గంగోత్రి సార్. ఓకే గంగోత్రి తప్పిపోయిన గంగ కోసం ప్రకటన ఇప్పించారు, అంతే కదా సార్? అంతే సార్. థ్యాంక్ యూ సార్. గంగ ఆచూకీ తెలిస్తే మీరు తెలిపిన గంగోత్రి నెంబర్కే ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఎవిడెన్స్ రెడీ అమ్మా. ఈ ఇంటి నుంచి పంపించడమే లేట్. పదండి. పదండి. గంగని ఇంకా ఇంప్రెస్ చేద్దామని నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేశా. యా. స్వామి, అసలు గంగను తెలుసుకోవడం కోసం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. నువ్వు కాస్త నాకు సహాయం చేయి స్వామి. ఈ ఇంటి బిడ్డను ఈ ఇంటికి పంపించు. ఈ ఒక్క పని చేసి పెట్టు స్వామి. సంతోషంగా నా చోటికి నేను వెళ్ళిపోతాను. సరేనా? చేస్తావు కదూ? సరే స్వామి. చూసావా, ఉదయాన్నే లేచి ఎంత భక్తిగా పూజ చేస్తుందో. ఈ కాలంలో నా మనోరాలంటే అమ్మాయిలుంటారా? లేకపోయినా నా బుజ్జిల్ని చూసి తయారైపోతారులే నానమ్మా. నా పెళ్ళం యూత్ కి రోల్ మోడల్ అవుతుంది నా బుజ్జులు. హాయ్. తీసుకో. మీ బావ చెప్పింది విన్నావమ్మా? లేదమ్మమ్మా. నిన్ను పొగుడుతున్నాడు తల్లి. నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో. నువ్వేమో నీ పెళ్లిని గౌరీతో ముడిపెట్టావు. ఇక నాకు నీ మెళ్ళో 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడా అన్న దిగులు పట్టుకుంది. ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదులే అమ్మమ్మా. మీ ఆలోచనలు మారి రోజు వచ్చేసింది. రోజు వచ్చేలేదే గాని నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి మొహం మాడిపోయిన దోసలా వేసుకొని వచ్చేస్తావు. మరే పొద్దున్నే మొదలు పెట్టకు. గంగ పూజ చేసింది, హారతి తీసుకో. ఇవమ్మా. మంగ, ఏమే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయా? దేవుడి హారతినే తన్నింత పొగరు తలకెక్కిందా? ఇది పొగరు కాదమ్మమ్మా. నాకు హారతిచ్చే అర్హత దీనికి లేదు కాబట్టి ఇలా చేశాను. ఏంటి మతి గతి తప్పిందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను కరెక్ట్ గానే ఉన్నానమ్మమ్మా. నువ్వే ఇది గంగ కాదని చెప్తున్నా వినకుండా దీని మీద పిచ్చి నమ్మకాన్ని పెట్టుకున్నావు. కాని వారసురాలు అంటున్నావు. ఇంక నువ్వు మారవా? నువ్వు మాట్లాడకు. ఏయ్, ఎందుకు మాట్లాడకూడదే? నోరెత్తకూడదే నువ్వు.
హే మంగా, ఇక నువ్వు రిలాక్స్ అయిపో. పరీక్షలకి ఇక సెలవు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. నువ్వు నోర్మోయ్. ఇది బరి తెగించి సిద్ధుగాడితో ప్రేమ ఆయనని సాగిస్తుందని చూపించినా సిగ్గు లేకుండా దాని వెంట పట్టమే కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? ఏయ్, నువ్వెన్ని వెధవ పనులు చేస్తున్నా ఉండనిస్తున్నారు కదా అని నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడావంటే నాలుగు చీరేస్తా, జాగ్రత్త. ఇక అన్నీ అయిపోయాయని ఇలా నా మనవరాల్ని చెడు చేయాలని చూస్తున్నావా? అయ్యో అమ్మమ్మ, ఇది అసలు నీ మనవరాలే కాదని చెప్తున్నా వినవే. ఏయ్, నువ్వెప్పుడు అవునన్నావనే ఇప్పుడు కొత్తగా కాదని చెప్తున్నావని వినడానికి? వినడం కాదు, ఈ పేపర్ చదువు నీకే తెలుస్తుంది. చదువు, పట్టుకో, చదువు. మీ మనవరాలు గంగ కోసం స్వయంగా ఈ గంగోత్రి ఇచ్చిన ప్రకటన చదువు. నిజాలేంటో నీకే తెలుస్తాయి. చదువు అమ్మమ్మా. అయ్యో, ఈ మొహాలు పేపర్స్ చూడకుండా చేద్దాం అనుకున్నాను. మురిసిపోయానే. ఇప్పుడు ఎట్టా? ఇప్పుడు తెలిసిందిగా నువ్వే నా మనవరాలువని. నాకింకా నమ్మకం కలగడం లేదమ్మమ్మ. నమ్మకపోతే ఆ గౌరిని వెళ్ళి అడగవే. నిజమేంటో తనే చెప్తుంది. అడుగుతా, మా గౌరమ్మనే అడుగుతా. అడిగాక తను చెప్పే సమాధానాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. వచ్చావమ్మా? అమ్మా, నిజమేంటో తెలుసుకున్నావా? ఏం చెప్పింది గౌరీ? ఏం చెప్పింది? నువ్వు చెప్పిందే చెప్పిందమ్మమ్మ. నేను చెప్పాను కదా, నువ్వే ఈ అమ్మమ్మ మాట వినలేదు. ఇప్పుడు నమ్ముతున్నానమ్మమ్మ, నేను మీ మనవరాలనేనని. వీళ్ళెన్నెత్తులేసినా నేను మాత్రం పప్పులో కాలేను. ఐ నో దిస్ ఇస్ పరీక్ష. ఇప్పుడేమంటావు అమ్మమ్మా? ఇది అసలు గంగ కాదు, గంగోత్రి అని నమ్ముతావా? ఏంటమ్మా ఇది? నాకేం తెలియదమ్మమ్మా. అయినా నానే గంగ అయితే గంగ కోసం పేపర్లో నానే ఎందుకే ఇస్తాను? కరెక్ట్ కదమ్మ గారు, ఇది ఈ మంగం మళ్ళీ నా కట్టు కదా. వీళ్ళే పేపర్లో వేయించుంటారమ్మ గారు. ఆ తాగుబోతాడు మాటలు నమ్ముతావేంటమ్మమ్మా? వారిని మీరు నమ్మే కదా ఆయన చేత నాటకాలు ఆడించారు. అమ్మమ్మ, ఇది మంగ పనే. తనే పేపర్లో వేయించి నా మీద చెప్తుంది. తెలుస్తోంది. అప్పుడు ఒక నిర్ణయానికి రాకమ్మమ్మా. ఎవిడెన్స్ ఇంకా ఉంది. ఈ పేపర్తోనే అయిపోలేదు. ఈ గంగోత్రి గారు ఇలా ప్లేట్లు తిప్పుతారని మరో స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించాను. ఏంటి నీ గోల? ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోతావా? నీకసలు వ్యక్తిత్వం అనేదా లేదా? ఉంది కాబట్టే అసలు గంగే జమీందార్ అవ్వాలనుకుంటున్నాను. ఈ నకలిది పోవాలనుకుంటున్నాను. ఏ ఊరికే బాగకు. ఏదో స్ట్రాంగ్ సాక్ష్యం ఉందన్నావుగా, ముందు అది చూపించు. అది నకిలీదో కాదో మేము తేలుతాము. చూపిస్తుందమ్మా. అప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎంతవరకు ఉంటుందో మేము చూస్తాం. హ, ఇక్కడ నానేమి పులితోలు కప్పుకున్నా మీ పిల్లి మంగమ్మకి భయపడట్లేదు. నానే గంగనైనప్పుడు నాకేంటి భయం? హ్మ్, మీరెన్ని మాయలు చేసినా నేను బెదర్ను. బాగా చెప్పావమ్మా. ఆ ఇది చెప్పింది విన్నావుగా. ఇప్పుడు నేను చెప్పబోయేది వినమమ్మా. ఎవరిది మాయో తెలుస్తుంది. వద్దన్న అవుతావా? వినిపించు, నీ ముచ్చట తీరుస్తాం. వినిపిస్తాను, వినండి అంకుల్. ఈ గంగ గురించి న్యూస్ వేయమని మీకు చెప్పింది ఎవరు సార్? ఆ అమ్మాయి పేరెంట్సేనా? లేదు సార్, గంగోత్రి అనే అమ్మాయి చెప్పారు.
తప్పిపోయిన గంగ కోసం ప్రకటన ఇప్పించారు అంతే కదా సార్? అంతే సార్. అమ్మో, ఇది ఆ సార్తోనే మాట్లాడించిందా? ఇది దేని పని అని ఇప్పుడు ఎట్టా చెప్పడం? విన్నర్గా ఈయన ఎవరో కాదు, ఈ న్యూస్ వేసిన జర్నలిస్ట్ గారే. ఇది నా పని కాదు, ఈ గంగోత్రి గారిదే. ఇప్పటికైనా నమ్ముతారా? ఈ డూప్లికేట్ దాన్ని ఇంట్లోంచి గెంటుతారా? ఇంకా ఆలోచిస్తున్నారంటమ్మమ్మా. ఇది గంగ కాదని తెలిసిపోయింది కదా. ఆస్తి కాజేయాలన్న దుర్బుద్ధితో వచ్చిందని అర్థమైంది కదా. ఇక ఆలస్యం చేయకు, వెంటనే దీన్ని మెడ పట్టుకుని బయటికి తోసేయ్. నీ వల్ల అవ్వదా చెప్పు, ఆ పని నేను చేస్తాను. ఆ పని చేయడానికేగా తమరు గోతికడ నక్కలా ఎదురు సుత్తున్నారు. నీ ఆశ ఈ జన్మకు నెరవేర్తలే కాని కాస్త ఆగు. ఏంటే? ఏయ్, కామ్గా ఉండు. పేపర్ అతనితో మాట్లాడించేస్తే నువ్వు చెప్పే అబద్ధాలు నిజాలైపోతాయా? నేను గంగని కాకుండా పోతానా? అమ్మమ్మ, వీళ్ళు ఆ పేపర్ వాడితో కుమ్మక్కయ్యి ఇదంతా చెప్పించారు, పేపర్లో వేయించారు. కాదు, నువ్వే వేయించావు. ఓకే, గొంతు సించుకోకు. ఇక్కడ నీకు ఒకటి అర్థం కావట్లేదు. నేను గంగని కాకుండా ఆస్తి కాజేయాలన్న దురుద్దేశంతోనే వచ్చుంటే నానే మళ్ళీ గంగ కోసం పేపర్లో ఎందుకు వేయిస్తాను చెప్పు. ఏమమ్మా, కరెక్టే కాదా? 100కి 100 పాళ్ళు నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా. ఏమే? అది అబద్ధం చెప్తుంది. నువ్వు చెప్పేది నిజం కాదు. లేదు. అవును, నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. అమ్మమ్మ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పిందే నిజం. ఆ దేవుడి హారతనే తన్నావు కదే, ఇక నువ్వు ఆయన మీద ఒట్టేసిన నమ్ముతానా? నమ్మవా? దీన్ని పంపవా? ఏయ్, పోవే. చెప్తా. ఎలా దీన్ని ఇంట్లోంచి పంపవో చెప్తా. ఇక ఊరుకోను, అస్సలు ఊరుకోను. దీన్ని చెప్తా. ఏంటో ఇది? నాన్నమ్మ, ఇది ఊరుకోను అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా ఊరికెళ్తుందంటావా? మనకంత అదృష్టం కూడానా? అదెక్కడికి వెళుతుంది? ఇక్కడే ఉండి మనల్ని కాల్చుకు తింటుంది. ఛ! దీనివల్ల కాసేపు కూడా నాకు మనశ్శాంతి అన్నదే ఉండట్లేదు. ఇలా తయారయ్యిందేంట్రా ఇది? అమ్మో, ఏం చేసుకుంటుందో ఇది? నువ్వు మెల్లగా నాన్నమ్మ. చెప్తా. మంగా, ఏంటమ్మా, మీ అమ్మమ్మకేదో చెప్తానని వంటింట్లోకి వచ్చావు. ఏం చేయబోతున్నావు? చూడండి. దీనికి మెంటలెక్కినట్టుంది. సిలిండర్తో ఏం చేస్తుందో ఏంటో. ఏమోనయ్యో, నాకు అదే భయంగా ఉంది. పద. మంగా, ఏం చేస్తున్నావమ్మా? మంగా, గ్యాస్ సిలిండర్ తెచ్చావంటే ఏం చేద్దామని? పేల్చేద్దామని.